తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఏపీ మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇతర నాయకులు కలిశారు. కాకినాడలో ఫ్రెండ్ కూతురి రిసెప్షన్ కు హాజరైన బట్టి తన కాంగ్రెస్ పాత మిత్రులకు ఫోన్ చేసి కలిశారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని తెలిపారు. పాత జ్ఞాపకాలు నెమరవేసుకున్నామని అన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తామంతా కలిసి పనిచేశామని పేర్కొన్నారు. నాతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి నా బ్యాచ్మేట్ సుబ్బయ్య చౌదరి గారు ప్రిన్సిపల్ కమిషనర్ కస్టమ్స్ అండ్ ఇన్స్పెక్టర్గా కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పనిచేశారు. వారి డాటర్ రిసెప్షన్ ఉండటం వల్ల బ్యాచ్మేట్స్ అందరూ ఈరోజు వచ్చాము. అందులో భాగంగా నేను కూడా ఇక్కడికి కాకినాడ రిసెప్షన్ రావడం జరిగింది. వేరే రాజకీయ కారణాలు కానీ ప్రత్యేక కానీ ఏం లేదు. ఇక్కడ పాత స్నేహితులంతా నాతో పాటు ఉమ్మడి శాసనసభలో సభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, సాధ్యమైనంత వరకు ఎమ్మెల్సీ శాసన మండలిలో కూడా పనిచేసినటువంటి వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా వస్తూ ఉన్నాను కాబట్టి అందరికీ ఫోన్ చేశాను, అందరితో మాట్లాడాను. పాత రోజులన్నీ ఆ పాత స్నేహాన్ని గుర్తు చేసుకొని అందరినీ ఆశయంగా పంపించాను. 2009 14 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మేము అందరం కూడా బట్టి విక్రమార్క గారు మేము అందరం కూడా కలిసి ఎమ్మెల్యేలుగా రాజశేఖర్ కింద పనిచేసిన వాళ్ళం. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అయిపోయిన తర్వాత కొంచెం సంబంధాలు తగ్గినాయి. పూర్వ స్నేహితులు కాబట్టి బట్టి విక్రమార్క గారు మొన్న గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. ఈరోజు మొట్టమొదటిగా కాకినాడకి ఒక ఫంక్షన్ కూడా